ఈసారి మనకి 10th క్లాస్లో గ్రాఫ్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అది చెప్తాను చూడండి ఒకసారి. ఏ రకంగా గ్రాఫ్ డ్రా చేయాలి ఈజీగా. అంటే మనకి టేబుల్స్ అది ఒక్క 2 పాయింట్లు తీసుకుంటే మనం ఒక లైన్ డ్రా చేయగలం. సపోజు ఒక పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయగలం, నంబర్ ఆఫ్ ఇన్ఫినిట్లీ. ఓకే, లైక్ దట్. సపోజ్ 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ వీ కెన్ డ్రా ఓన్లీ 1 లైన్. దీన్ని బేస్ చేసుకుని నేను మీకు గ్రాఫ్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం డెఫినేషన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఒకసారి చూడండి. ఇక్కడ వాట్ అబౌట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఈ రెండు ఒక పేరు. సో ఇట్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్ అని చెప్తాను. ఎందుకు లీనియర్ ఈక్వేషన్ చెప్తాను? దీని ఎక్స్పోనెంట్ ఏమీ లేకపోతే అది 1. సో దే ఆర్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. దే ఆర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే కన్సిస్టెన్స్, ఇన్కన్సిస్టెన్స్, డిపెండెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కన్సిస్టెన్స్? ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ is said to be consistent. It has unique solution. అంటే ఏంటి? సపోజ్ a1x b1y c1 ఈక్వల్ 0, a2x b2y ప్లస్ c2 ఈక్వల్ 0. ఈ రెండు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇది దీని యొక్క కోషియెంట్స్ అంటే a1/a2 b1/b2 ఎప్పుడైతే రెండు ఈజ్ నాట్ ఈక్వల్ టు అయితే అది ఏమవుతుంది? అది కన్సిస్టెన్స్ అవుతుంది. అంటే దీన్ని జామెట్రికల్గా మనం రిప్రజెంట్ చేయాలనుకోండి, ఇలా ఇట్ హ్యాజ్ అ యూనిక్ సొల్యూషన్. చూడండి, ఈ రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇది యూనిక్ సొల్యూషన్. మీకు అర్థమైందా లేదా? అదేవిధంగా ఇన్కన్సిస్టెంట్. ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ సెడ్ టు బి ఇన్కన్సిస్టెంట్. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. అదే రకంగా ఉంటుంది. చూడండి ఒకసారి కండిషన్. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0. ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ కానీ మనం సాటిస్ఫై చేస్తే అదేమవుతుంది? ఇన్కన్సిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ జామెట్రికల్ రిప్రజెంటేషన్ గ్రాఫ్ ఏ రకంగా వస్తుంది? ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఈ రెండు కూడా దే డో నాట్ మీట్ ఎట్ ఎనీ పాయింట్. దే ఆర్ ప్యారలల్ లైన్స్. ఇదేంటిది? ఈ కన్సిస్టెన్స్లో ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. హియర్ దేర్ ఈజ్ నో సొల్యూషన్. ఇక్కడ ఎక్కడ కూడా మీట్ అవ్వట్లేదు ఇది. దట్స్ వై దేర్ ఈజ్ నో సొల్యూషన్. అదేవిధంగా ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ సెడ్ టు బి డిపెండెంట్. ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అదే రకంగా a1/a2 ఈక్వల్ టు b1/b2 c1/b2 ఇవన్నీ కూడా ఈక్వల్ అయ్యాయి అనుకోండి, దాన్ని డిపెండెంట్ ఈక్వేషన్ అంటారు. దీని జామెట్రికల్ రిప్రజెంటేషన్ అంటే చూడండి ఇక్కడ ఇలాగా ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఏమంటే ఒకే లైన్ మీద ఉంటాయి. ఇలాగా దీన్ని డిపెండెంట్ అంటారు. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ 1 మార్క్ ఆన్సర్స్. ఓకే, అదేవిధంగా మీరు గ్రాఫ్ చేయాలంటే పాయింట్స్, నేను అనుకోవడం కొంతమందికి గ్రాఫ్లో పాయింట్స్ ప్లాట్ చేయడం కూడా కొంతమంది తెలియదు. అది ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఇలా చూడండి, ఇది గ్రాఫ్. దీంట్లో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అయితే మనం దీనిని ఎక్స్ యాక్సిస్ అంటాం. ఇలాగా వెర్టికల్గా ఉన్నదాన్నేమో వై యాక్సిస్ అంటాం. సో దీన్ని x అని రిప్రజెంట్ చేస్తాం, దీన్ని y', రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇది x' అంటే ఏంటి? పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. ఇది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. అంటే మనం ఈ x యాక్సిస్ మీద మనం ఇంటీజర్స్ తీసుకున్నట్లయితే పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్కడ ఉంటాయి? పాజిటివ్ డైరెక్షన్లో ఉంటాయి. ఇదేంటిది? నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే -1, -2, -3, -4. అదేవిధంగా ఇలా అప్ పైకి ఇదంతా పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. దిస్ ఈజ్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. సో పాజిటివ్ నెంబర్స్, హియర్ నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3, -4. ఇదేంటి? దిస్ ఈజ్ సెంటర్, ఆరిజిన్.
సో వేర్ ద x axis and y axis meet at a point O, that is 0 0, it is called origin. సపోజ్ వీ ప్లాట్ ది పాయింట్స్. సపోజ్ మనం 2 3 అనే పాయింట్ ప్లాట్ చేయాలనుకోండి. దీనిని ఇది ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్. ఎప్పుడు కూడా ఫస్ట్ కోఆర్డినేట్ దేని మీద తీసుకోవాలి? ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. అదేవిధంగా సెకండ్ కోఆర్డినేట్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ 2 3 అనే పాయింట్ ప్లాట్ చేయాలనుకోండి. 2 ఎక్కడ తీసుకోవాలి మనం? ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. 3 ఎక్కడ తీసుకోవాలి? వై యాక్సిస్. అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది పాయింట్. అంటే ఇది 2, 3. అదేవిధంగా -2, 3 తీసుకోవాలి. దీన్ని ఎలా ప్లాట్ చేస్తాం? -2 ఎక్కడ ఉంది? నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అంటే -2 3. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఆ పాయింట్ అలా తీసుకోండి. అదేవిధంగా -2 -3. -2ని ఎక్కడ తీసుకోవాలి? ఎప్పుడు ఇవన్నీ ఫస్ట్ కోఆర్డినేట్లు అన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. సెకండ్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇక్కడ -2 ఎక్కడ ఉంది? -2 అంటే సెకండ్. అంటే ఇది ఎక్కడ ఉంటుంది? -2 -3. అంటే -2 -3. ఇది ఎక్కడ ఉంటుంది? థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. అదేవిధంగా 2, -3. 2 అంటే ఏంటి? పాజిటివ్. ఫస్ట్ కోఆర్డినేట్లో ఫస్ట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటుంది కాబట్టి 2, ఇది -3 కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయింట్స్ ఎలా ప్లాట్ చేయాలి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సపోజు 0, 3, 4, 0. ఈ పాయింట్స్ మనం ఎలా ప్లాట్ చేస్తాం? 0, 3 అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ మనకి 0 ఉంది. 0 ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ 3 కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది? వై కోఆర్డినేట్ మీద ఉంది. ఏంటంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ లేదు, వై కోఆర్డినేట్ ఉంది. సో అది ఎక్కడ మన ఉంది? వై యాక్సిస్ మీద ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి మనం? వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇక్కడ ఏంటి చూడండి 4 0. ఇక్కడ ఏంటి? వై కోఆర్డినేట్ లేదు, ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ ఉంది. సో అది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. అంటే ఈ రకంగా తీసుకోవాలి. ఇది మీకు తెలిస్తే గ్రాఫ్ గీయడం చాలా ఈజీ. మీరు ఈజీగా ఒక 8 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. అది ఏ విధంగా సంపాదించాలో నేను చెప్తాను. ముందుగా ఒకసారి డిఫరెన్స్ ఒకసారి చూడండి.